చెప్పండి సార్, ఈరోజు కేటీఆర్ను ఒక అడ్వకేట్గా మీరు ఆయన అరెస్ట్ చేస్తున్నారు అంటే విచారణకు పిలిపిస్తున్నారు. సో ఎట్లుండబోతుంది విచారణలో ఏమేమి ఉండబోతుంది, ఎట్లుంటుంది అంటే అడ్వకేట్ను ఈరోజు కోర్టు పర్మిషన్ ఇచ్చిందా తీసుకుపోవచ్చు అని? డెఫినెట్గా గతంలో కూడా విచారణకు సహకరిస్తానని కేటీఆర్ గారు గతంలోనే ఎప్పుడైతే ఆరోపణలు వచ్చినాయో ఆ రోజు నుండి చెప్తున్నటువంటి చూసినాం మనము. నేను మొన్న కూడా 6 తారీఖు రోజు కూడా అడ్వకేట్ని అనుమతి ఇవ్వండి, ఎందుకంటే గతంలో మీరు నరేందర్ రెడ్డి గారు ఇయ్యనటువంటి స్టేట్మెంట్ని ఇచ్చిండని చెప్పేసి మీడియా ట్రయల్ చేసిరు. గతంలో లగచర్ల ఇష్యూలో మీడియా ట్రయల్ చేసి ఏదో కేటీఆర్ గారు కుట్ర పన్నిండ్రు, కేటీఆర్ గారు నిధులు సమకూర్చిరు అని చెప్పేసి అననటువంటి స్టేట్మెంట్ను ఇయ్యనటువంటి స్టేట్మెంట్ని మీరు ఇచ్చి మీడియా ట్రయల్ చేశారు. కాబట్టి ఒక అడ్వకేట్ సమక్షంలో విచారణ చేయండి అని గతంలో 6 తారీఖు రోజు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నిన్న కోర్టు కూడా అనుమతి ఇచ్చింది, అడ్వకేట్ సమక్షంలోనే విచారణ చేయాలని చెప్పేసి అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించి విచారణకు అన్ని రకాలుగా సహకరిస్తానని కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. విషయం ఏంటంటే దీంట్లో కేసు లేదు, మన్ను లేదు, మశానం లేదు, ఎందుకంటే ఎలాంటి అవినీతి జరగలేదు, అవినీతి నిరోధక శాఖగా పనిచేస్తలేదు. ఇది కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా ఈ ఏసీబీ కేసులు పెట్టడం ఆనవాయితీగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, ఏసీబీ పనిచేస్తుంది. దాంట్లోనే మేము అంటున్నాం ఈరోజు ఎక్కడ అవినీతి జరగలేదు. ఈ ప్రభుత్వము ఇక్కడ నుండి హెచ్ఎండిఏ నుండి నిధులు పంపించడం జరిగింది, అక్కడ ఎఫ్ఈఓ కంపెనీ నిధులు రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు స్పష్టంగా చెప్పిర్రు. వచ్చి అదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 13 డిసెంబర్ రోజు స్పష్టంగా చెప్పిర్రు. వాళ్ళు మాకు ఈ 2 ఇన్స్టాల్మెంట్లు వచ్చినాయి, మా ఈవెంట్ కండక్ట్ చేయాలంటే 3వ ఇన్స్టాల్మెంట్ మీరు చెల్లించాలి అని చెప్పి స్పష్టంగా చెప్పిర్రు. అయినప్పటికీ ఈరోజు ఆ నిధులు పోవడానికి, ఈరోజు రాష్ట్రానికి నష్టం జరగడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది కొనసాగించకుండా ఈ ఫార్ములా ఈ రేస్ అని దేశమే గొప్పగా భావించేటటువంటి రేసు ప్రపంచంలో చాలా దేశాల్లో జరిగింది, కానీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేటీఆర్ గారు ముఖ్యంగా హైదరాబాద్కు ఉండేటటువంటి బ్రాండ్ ఇమేజ్ని పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ కంటిన్యూస్గా 5 సార్లు ఎన్నుకోబడ్డ తర్వాత ఆ ఫార్ములా ఈ రేస్ సంబంధించిన నిర్వాహకులు ఇక్కడ మేము నిర్వహిస్తాం, మీరు స్పాన్సర్ చేయండి అని చెప్పిన సందర్భంలో నిర్వహించడం జరిగింది. దానిలో తప్పేం చేసింది కేటీఆర్ గారు? కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఈరోజు కేవలం విచారణనే, త్వరలో అరెస్ట్ కాబోతున్నారు, అరెస్ట్ కావచ్చు అని అంటున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు మరి? ఈరోజు ఈ ప్రభుత్వమే కేసులు, అరెస్టులు, అక్రమ కేసులు చూసినాం. మొన్న నరేందర్ రెడ్డి గారు ఏ పాపం చేయకున్నా కానీ రైతుల పక్షాన పోరాటం చేసి ఆయన 40 రోజులు జైల్లో పెట్టిర్రు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసుల ఎందుకు పెట్టాలనుకుంటుండు? ఈరోజు రైతుల తరఫున ప్రశ్నిస్తూ రైతులకు భరోసా ఏదైతే 15,000 రూపాయల భరోసా ఇస్తున్నారో ఆ భరోసా హామీని అమలు చేయమన్నందుక, లేకపోతే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వమన్నందుక ఈరోజు ప్రతి సందర్భంలో 420 హామీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయమని కేటీఆర్ గారు ప్రశ్నిస్తుంది. కాబట్టి ఈ ప్రశ్నించే గొంతులని అణిచివేయాలనే కుట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. దానికి మేము భయపడలేదు, జడిసేది లేదు. ఎందుకంటే ఈ పార్టీ పుట్టిందే ఉద్యమాల నుంచి పుట్టినటువంటి పార్టీ. ఈ పార్టీలో ఉన్నటువంటి 60 లక్షల సభ్యత్వం ఉంది. అందరూ కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముందే రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి నాయకత్వం మాకుంది, కేసీఆర్ గారి నాయకత్వం మాకుంది, 60 లక్షల కుటుంబ సభ్యం మాకుంది. కాబట్టి మేము భయపడేది లేదు. కేసులు, జైళ్ళు ఇవన్నీ కూడా సర్వసాధారణం బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి మీరు కేసులు పెట్టినా, జైళ్ళలో పెట్టినా మళ్ళీ ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ప్రజల దృష్టిని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే కేసులు పెడుతున్నారు. ఈరోజు రైతు భరోసాని ఎగ్గొట్టి ప్రతి రైతుకు ఈరోజు 17,500 బాకీ ఉన్నారు ఎకరాకి, అది చెల్లిస్తలేరు. కాబట్టి ఇది ప్రజల దృష్టిని డైవర్ట్ చేయాలి, మీడియా దృష్టిని డైవర్ట్ చేయాలనే ఒక ఎజెండాతోని ప్రభుత్వం వ్యవహరిస్తుంది. తప్పకుండా మేము న్యాయపరంగా ఎదుర్కొంటాం. కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా మేము విజయం సాధిస్తామని నమ్మకం, విశ్వాసం ఉంది.